ఈరోజు వల్లభనేని వంశీ గారిని కలవటం జరిగింది. వారికి అంటే జైల్లో నేల మీద పడుకోవటం ఆరోగ్యరీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దానికోసం అని చెప్పని జైలు అధికారులను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు, వారి శ్రీమతి గారు కూడా రిక్వెస్ట్ చేశారు. జైల్లోనే ఏదైనా గట్టు ఉన్నటువంటి లేదా అరుగు లాంటి చోటు ఉన్నటువంటి దాన్ని కేటాయించమని చెప్పని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే వెన్నుపూసలో వారికి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అలాగే వంశీ గారి కేసులో పోలీసు శాఖ పోలీసు అధికారులు మరి ప్రత్యేకించి ఉన్నతాధికారుల పర్యవేక్షణతో కింద స్టేషన్ స్థాయి నుంచి పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులుగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, రాజకీయ నాయకుల్ని అంటే పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని సంతృప్తిపరచడం కోసం, వారిని మానసికంగా ఆనందింపజేయటం కోసం పడమట సంబంధించినటువంటి ఆ ఏరియా ప్రాంతం దాంట్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఎంత దారుణంగా కేసులు కడుతున్నారంటే, 10వ తారీఖున సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి కోర్టుకు హాజరై కోర్టుచే సమన్లు ఇవ్వబడి కోర్టుకు హాజరై నాచే తప్పుడు కేసు పెట్టించారని చెప్పిన అతను జడ్జి గారికి చెప్పుకుంటే 11వ తారీఖున ఆ సత్యవర్ధన్ మీద వంశీ మీద ఒక తెలుగుదేశం పార్టీ 5 కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు అంటే పలు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఫణికుమార్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్తతో ఫిర్యాదు తీసుకుని ఆ ఫిర్యాదు మేరకు కోర్టుల్ని పోలీసుల్ని తప్పుదోవ పట్టించారని చెప్పని సత్యవర్ధన్ మీద వంశీ గారి మీద ఎఫ్ఐఆర్ కడతారు. 12వ తారీఖున సత్యవర్ధన్ యొక్క అన్నగారైనటువంటి అతనితో మరొక ఫిర్యాదు తీసుకుని, కిరణ్ అనే ఆయనతో ఒక ఫిర్యాదు తీసుకుని వంశీ గారి మీద మళ్ళీ కేసు కడతారు. దాంట్లో ఎక్కడా కూడా సత్యవర్ధన్ అన్నగారు అయినటువంటి కిరణ్ ఎక్కడా కూడా ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు ఎక్కడా ఉండదు. దాంట్లో మా తమ్ముడి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఎవరో చూశారంట, ఎవరో ఎక్కించుకెళ్లారంట, బహుశా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లి ఉండొచ్చు, జడ్జి గారి దగ్గర ఈ రకమైన స్టేట్మెంట్ ఇప్పించి ఉండొచ్చు, వంశీ అనే అతను బలవంతం చేసి ఉండొచ్చు, అని ఉండొచ్చు అంట ఊహాజనితమైనటువంటి ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు అన్ని పెడతారు. కానీ ఆ ఫిర్యాదు మేరకు ఆ సెక్షన్లు వర్తిస్తాయా అంటే పొరపాటును కూడా వర్తించవు. అంటే ఒక తప్పుడు కేసు బనాయిస్తారు. మళ్ళీ దాంట్లో సాక్ష్యం ఎవడయా అంటే 11వ తారీఖు సత్యవర్ధన్ వంశీ మీద ఫిర్యాదు ఎవడు చేశాడో వాడే వాళ్ళ అన్నయ్య కిరణ్ పెట్టినటువంటి వంశీ మీద పెట్టినటువంటి కేసులో అతను సాక్ష్యం. అంటే ఎంత కొల్యూడెడ్ కేసు ఇది. అంటే అంటే ఇంజనీరింగ్ ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక తప్పుడు కేసు ఎలా కట్టారనేది. కానీ ఎఫ్ఐఆర్ లో వచ్చిన సెక్షన్లు ఏవి కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏ కంటెంట్ ఉండదు. కానీ వంశీ గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టుకు రిమాండ్కి పెట్టిన తర్వాత ఆ రాత్రికి సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద, సత్యవర్ధన్ చెప్పాడో లేదో వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో కూడా తెలీదు, సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ సెక్షన్లకు సరిపడా ఇతను చెప్పినట్టుగా సత్యవర్ధన్ చెప్పినట్టుగా ఫిర్యాదు తీసుకొస్తారు. ఇంతకన్నా తప్పుడు అభియోగం, తప్పుడు కేసు. మచిలీపట్నంలో 50 మున్సిపల్ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ భార్యలు, కొడుకులు, కూతుర్లు మొత్తం ఫోన్ నంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, అట్లాగే గ్రామస్థాయి నాయకులు, బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళ భార్యల ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి? అంటే పార్టీలో తిరిగితే కనుక నీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తాం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి, లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా
ఎవరో చంద్రబాబు గారి చుట్టం అంట, ప్రకాష్ ఏదో ఉంది ఆయన పేరు, రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు. ఒక 17 మంది కానిస్టేబుల్స్ కి జీతం కాకుండా మరొక ₹1,00,000 నెల నెల క్యాష్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది, మొత్తం వింటున్నారు. ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు. అదొక్కటే కాకుండా ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్లు కానీ గ్రామ స్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు, వాళ్ళ భార్యలవి, పిల్లల ఫోన్ నెంబర్లన్నీ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు, కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళని బెదిరించడాకా లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాకనేది మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు తేయబడేదానికి ఒక రోజు వస్తుంది. అది మరొక 4 సంవత్సరాల్లో వస్తుంది అనుకుంటాం. ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి, మాత్రం గుర్తుపెట్టుకోమంటారు.